మందికి సేవ చేసినట్టు భగవంతుడు ఆశీస్సులు పొందినట్టు నేను అనుకుంటాను. అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారు మీకు ఏం చెప్తున్నారంటే ఆయన కార్మిక నాయకుడు, కార్మిక మంత్రిగా పనిచేసిండు, సివిల్ సప్లై మంత్రిగా పనిచేసిండు, హౌసింగ్ మినిస్టర్గా పనిచేసిండు, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసిండు. ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలకు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసిండు. కార్మిక సమస్యలన్నీ ఎక్కడికక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ లాంటి కాళేశ్వరం, ఎందుకంటే 17 ఇంట్లో 5 మంది భార్య భర్తలు, 2 పిల్లలు, తల్లిదండ్రులు 5-6 మంది అవుతారు. అక్కడ 17 ఇంటూ 6 మంది 2 లక్షల చిల్లర అవుతారు. మీరు మీ కుటుంబాలకి సంబంధం లేకుండా, మీ కుటుంబ సభ్యులకి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది జనాలతో మీ సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు, ఆశావాసి వ్యక్తులు, ప్రతి ఒక్కరితోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు. మీ దగ్గర ఇంచుమించు మీ రేషన్ లిస్టులోకి వచ్చిన వ్యక్తి ఆపదవరన్నా టైం స్పెండ్ చేస్తాడు, మంచిగా కూడా చెప్పుకుంటాడు, ఇట్లా బాగా చెప్పుకుంటారు. మీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారసులుగా పనిచేసే వ్యక్తులు మీరు. పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అనేది గొప్పది, ప్రతి మనిషికి అందేయడం మీరు గిట బడిలో పంతులు, బడిలో టీచర్ ఎట్లనో, గుడిలో భగవంతుడు ఎట్లనో, మీరు రేషన్ డీలర్ గిట మీ అదృష్టంగా భావించాలని భావిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు పాట పాడిన అన్నయ్య 70 సరుకులు ఇచ్చి చిల్లర పైసలు తీసుకున్నాడు, వాస్తవమైన విషయమే. కాబట్టి మేము 85-90 మాట చెప్తా ఉన్నాం. స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి, హౌసింగ్ మినిస్టర్ గా ఉండే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మన ఎదుగులు జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో. అప్పుడు ఆయన గ్యాస్ వచ్చిన డీలర్ అప్పుడున్న ప్రభుత్వాలు మిర్చి వాళ్ళకు వారికి చిన్న చేసుకునే వారికి గ్యాస్ ఫ్రీ అని అప్పుడున్న ప్రభుత్వాలు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అది ఈయన సరఫరా చేసి సీనియర్ లీడర్ చాలా మంది. ఆయన ఎందుకు చెప్తున్నారంటే మానవ సేవే మానవ సేవ. దేవుని గుడిలో కూర్చొని గంట సేపు, చర్చిలో మధ్యలో కూర్చొని గంట సేపు ప్రార్థన చేయడం కాదు. మహానాయకుడు ఆయన. మేమిట ఇండస్ట్రీ మా ప్రాంతం అంతా ఇండే పరిశ్రమలతో కూడుకున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మొత్తం ఆల్ ఇండియా జనం ఉంటారు ఇక్కడ, మినీ ఇండియా 28 రాష్ట్రాల జనం ఇక్కడ ఉంటారు. రకరకాల సమస్యలు. ఇండస్ట్రీ ఉంటే ముందు మేము ఉంటాం. ఇండస్ట్రీస్ లో ట్రేడ్ యూనియన్ నాయకులుగా నేను 15-20 మండల ప్రెసిడెంట్ పనిచేస్తా ఉన్నా. కార్మిక సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే జటిలమైన సమస్యలు ఉంటాయి. మేనేజ్మెంట్ వారు కోట్ల రూపాయల సంవత్సరానికి సంపాదించి కార్మికులు కొట్టగొట్టే రకాలు ఉంటాయి. కొన్ని ఒప్పించి మెప్పించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులకు న్యాయం చేసే దాఖలాలు ఉన్నాయి. నేను అనుకున్నా ఈ నాయకుడు రాజు అనుకున్నా ఏదో మధులంతా వచ్చిన గౌరవం చేసిన అనుకోండి. మాకు ప్రజాసేవలో తోటి మానవుడికి సేవ చేసే అదృష్టంగా అదనంగా దొరికిందని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి
ఈ 33 జిల్లాల అధ్యక్షులను ముఖ్యమంత్రి గారిని శివసభ్య మంత్రి గారిని టైం తీసుకొని వాళ్ళు ఇక్కడ సెక్రటరీ గారు ఇక్కడ టైం ఇచ్చిన ఈ సమస్యలన్నీ రిప్రజెంటేషన్ తో వెళ్ళి వారి నోటీస్ లో పెట్టి తప్పకుండా పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్తామని ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన నేను మీరు 17,200 మంది డీలర్లు గారు 4 కోట్ల మంది పైసలు మీకున్న సత్సంబంధాలు రాష్ట్ర ప్రజలతోటి ఎక్కడికక్కడ మీ సత్సంబంధాలు ఉన్నాయి. వారందరికీ ప్రభుత్వ పరంగా వచ్చే సరుకులను మీరు వారధిగా పనిచేసి జవాబుదారీగా ఉండి మీరు ముందుకు సాగే బాధ్యత మీ పైన ఉన్నది. మీకిట ఇంతమంది డీలర్ ఉన్నారు, ఇంతమంది డీలర్స్ వచ్చి ఇక్కడ ఒక్కరికిట ఒక 10,000 రూపాయల పాయింట్ సెట్ అయితే ఒక 15,000 రూపాయల పట్టు సెట్ కట్టున్నారు తల్లు కూడా ఆగే ఉన్నది. కాబట్టి ఈ సమాజంలో అందరూ సమానంగా బతికే రైట్స్ అడిగే రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ మనసులో ఏముందో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.